10వ రోజు దాటిన తర్వాత కూడా ఇంక ఇన్వెస్టిగేషన్ నిజంగా ఫాదర్ని తీసుకోవాలి, ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. అది కాకుండా జీడి మామిళ్ళు అమ్ముకునే, విత్తనాలు అమ్ముకునే వాళ్ళు కిలో 50, 100కి అమ్ముకునే వాళ్ళందరూ అక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. సో ఆ బ్యాచ్ ఏమన్నా పిల్లని ఎత్తుకెళ్లారా, ఈ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది కాకుండా ఇమిగ్రెంట్ లేబర్స్, అంటే ఇప్పుడు మనకి బీహార్ నుంచి ఇక్కడి నుంచి లేబర్స్ వస్తారు చూడండి, వాళ్ళు ఏమన్నా పిల్లని ఎత్తుకెళ్ళిపోయి అమ్ముకోవడానికి ప్రయత్నించారంటే అదంతా ఏం కుదరదు అంటున్నారు. సిఐ గారు మాత్రం అదంతా ఊహాగానాలే, అది కుదరని పరిస్థితి. ఎందుకంటే అప్పటికప్పుడు కేవలం 15 నిమిషాల్లో జరుగుద్దండి. అసలు ఆ పాప అక్కడ ఉంటుందనే విషయం ఆ పాపకే తెలీదు, ఆ పాప వాళ్ళ ఫాదర్కి తెలియదు, వాళ్ళ మదర్కి తెలియదు. 15 నిమిషాల్లో అంటే చూసిన వ్యక్తి ఫెన్స్ దగ్గర పాపని చూసి తిరిగి వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి పిలుచుకొచ్చే 15 నిమిషాల్లో మిస్ అయిపోయింది. ఆ రోజు సాయంకాలం 6:30 నుంచి పోలీస్ బృందాలు విపరీతంగా జల్లెడి పట్టినాయి. డ్రోన్లు ఎగరేశారు, డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారు. ఆఖరికి ఆ కుక్క ఎక్కడెక్కడికి వెళ్ళిందో దాని వాసన బట్టిన ట్రేస్ అవుట్ చేద్దాం ఉన్నారు. ఎక్కడ ట్రేసెస్ లేవు. ఎక్కడ పోనీ కొండ చిలువలు ట్రేసెస్ ఉన్నాయని ఎతికినా కూడా ఎక్కడ ట్రేసెస్ కూడా లేవు. క్రూర మృగాలు ట్రేసెస్ ఉన్నాయంటే లేవు. కనీసం అక్కడైనా కిడ్నాపర్స్ వేరే ఊరికైనా తీసుకెళ్ళాలి కదా, వాళ్ళు ఏమన్నా మూమెంట్ ఉందంటే అది లేదు. పోనీ కిడ్నాప్కి చేతబడి వీళ్ళందరూ చెప్తున్న పిచ్చి వాగుళ్ళ గురించి నేను అంటున్నా ఈరోజు. టు బి వెరీ హానెస్ట్, ప్రాక్టికల్గా వెళ్ళాలి, డైమెన్షనల్గా. ఎవరైనా ఎత్తుకెళ్దాం అంటే వాళ్ళకెలా వస్తుంది పాప అక్కడే ఉందని, అది కూడా ఒక పాయింటే. సో ఇప్పుడు ఇమిగ్రేషన్ వర్కర్స్ పైన ఇది కాకుండా వాళ్ళ ఫాదర్తోనూ ఇన్వెస్టిగేషన్ కొంచెం సీరియస్గా వెళ్తుంది. ఎలాగన్నా పాపను పట్టుకోవాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. పాప బ్రతికే ఉందా లేదా అని కూడా తంబులు పెట్టేస్తున్నారండి చాలామంది. వెరీ షాకింగ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ న్యూస్. ఈరోజు పాప బ్రతికే ఉండాలని కోరుకోవాలి. పాప బ్రతుకుందా, పాప చనిపోయిందా, ఇలాంటి నెగ్లిజెంట్ న్యూసెస్ మన సైడ్ నుంచి అయితే మనం చెప్పం. పాప తిరిగి రావాలని కోరుకుంటాం. చాలామందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. తుని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరికన్నా ఈ పిల్ల ఫోటోని షేర్ చేయండి.